తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుందని అందుకే బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. బీర్ల ఐలయ్య సమక్షంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి బీర్ల ఐలయ్య పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాం. మనతో పాటు బీర్ల ఐలయ్య ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు బీర్ల ఐలయ్య ఉన్నారు. ప్రభుత్వ వైపు ఏంటి ఎట్లా చూస్తారు? చేరికలకు సంబంధించి ఎట్లా ఉన్నాయి ప్రధానంగా ఎంపీ ఎన్నికల వేళ? తెలంగాణలో ప్రజాపాలన నుంచి ప్రజలు కానీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ స్థాయి ఎమ్మెల్సీ స్థాయి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఇవాళ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ తెలంగాణలో ప్రజాపాలన కాదు 420 పాలన చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు లేదు, కరెంటు పోతుంది, రుణమాఫీ లేదు, పెన్షన్లు ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ స్పష్టంగా బస్సు యాత్రలో చెప్తున్నారు. వీటికి ఏం సమాధానం చెప్తారు ఎంపీ ఎన్నికల వేళ? మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చినామో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలో ఇప్పటికే 5 ఇంప్లిమెంట్ చేసినాం. మహిళలకు బస్సు కానీ 200 యూనిట్లు కానీ 500కే గ్యాస్ కానీ ఈ విధంగా రైతు బంధు కూడా 65 లక్షల మందికి ఇచ్చినాం. 7,50,000 మందికి బెనిఫిట్ రైట్గా. అదేవిధంగా 92% రైతులకు రైతు బంధు అందింది. పెద్ద పెద్ద బడా నేతలకే తప్ప మిగతా వాళ్ళకి అందింది. మేము ఒకటే చెప్తున్నాం, ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తానని మాట ఇచ్చడం. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఇస్తే మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏ రకంగా మళ్ళొకసారి తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టాలి, ఏ రకంగా రైతులను మళ్ళొకసారి మోసం చేయాలని చెప్పి ఇవాళ కేసీఆర్ ఆడుతున్నటువంటి డ్రామా. మొన్ననే డ్రామారావు అదేవిధంగా హరీష్ రావు కూడా దొంగ నాటకాలతోటి మేము రాజీనామా చేస్తా అంటున్నాం. గతంలో మీరు రాజీనామా చేయడం వల్ల తెలంగాణలో ఒరిగిందేముంది? ఈ భువనగిరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఏం చేయలేదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉండి ఏం చేయలేదు కనుక బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉందని చెప్పి బూర నరసయ్య కూడా అంటారు. వాళ్ళు మతిభ్రమించి మాట్లాడుతారు. ఎప్పుడైతే భువనగిరి పార్లమెంటుకు ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ని నియమించారో అప్పుడే 2 పార్టీలకు లాగలు నడిచినాయి. ఇవాళ వాళ్ళు ఎక్కడ పోయినా మాది కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని చెప్పి ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీకి హారతులు పడుతున్నారు. గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకొని పంచనాయి 25 గ్యారెంటీలతో ముందుకు పోతున్నాం. కాబట్టి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి భువనగిరిలో సుమారు 3 లక్షల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఎంపీగా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు. కాబట్టి వాళ్ళు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అదే రీతిలో ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా గెలిపించుకొని ఈ ప్రాంతం ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇలా చామల కిరణ్ గారు మేము ఓటేసేది రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టుగా ప్రతి ఒక్క పౌరుడు ఇలా గర్వంగా ఫీల్ అవుతారు. కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 లక్షల పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇంకోటి ప్రధానంగా ఈ భువనగిరి పార్లమెంటు విషయానికి వచ్చినట్లయితే ఎయిమ్స్ లాంటి సంస్థలు బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో ఎటువంటి ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఒక వినిపిస్తుంది. నిమిషం స్టార్ట్ చేస్తుంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆరోగ్య రిక్షా ఈ ప్రాంతం అక్కడ దాకా వచ్చే హైదరాబాద్కు పోయే దూరం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల దృష్టి పెట్టుకుని అప్పుడు చేసి దాన్ని ఎయిమ్స్గా చేసి కానీ వాళ్ళు ఉన్న కాలంలో నిధులేదు. మొన్న మా ప్రీతమ నాయకుడు ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కొట్లాడి ఢిల్లీలో బీజేపీలో మెడల్ వంచి దానికి నిధులు తెచ్చింది తప్ప బీజేపీ పార్టీ వాళ్ళకి దాని శుద్ధి లేదు. ఎంపీ గారు 10 మార్లు అధికారం లేకున్నా స్థానిక ఎంపీగా కొట్లాడి నిధులు తెచ్చింది కాబట్టి నిధులు వచ్చినాయి. మీ పార్టీకి సంబంధించి ఎంపీల విషయంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్లు ఇవ్వలేదు. ఇదే ప్రాంతానికి సంబంధించిన మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న మీ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు యాజ్ ఏ ప్రభుత్వ విప్పుగా? కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని వర్గాలకు కలుపుకోయే పార్టీ. ఇవాళ మా గొల్లకుర్మను పూర్తిగా విస్మరించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మా గొల్లకుర్మను 4 టికెట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఇవాళ మాదిగ సామాజిక వర్గంలో అదొక సామాజిక వర్గం కాబట్టి వాళ్ళకు కూడా ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా
రేపు రాబోయే రోజుల్లో కూడా మాదిగలకు పెద్దపీట వేస్తామని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలు చెప్పారు. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈరోజు ఒకటే లెక్క 14 పక్క. సో ఇది మొత్తంగా చూసినట్టయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు పక్క, భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా పక్క అని చెప్పేసి ప్రభుత్వం వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా